హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు మెస్ మెథడ్ ఆర్ మెస్ అనాలిసిస్. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్ డైరెక్ట్లీ. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మెస్ మెథడ్. సో ఇక్కడ డెఫినేషన్స్ ఇవన్నీ మీరు చదువుకోవడం, ఒకసారి మీకు ప్రాపర్ గా అర్థం కావడానికి అని చెప్పేసి నేను పెట్టాను. సో యాక్చువల్లీ మెస్ అనాలిసిస్ లో ఏం చేస్తామంటే, లేదా మెస్ మెథడ్ లో ఏం చేస్తామంటే, ఏదో ఒక సర్క్యూట్ తీసుకోండి ఇలాగా. ఓకే, ఏదో సర్క్యూట్ తీసుకోండి. ఈ సర్క్యూట్ తీసుకుంటే సర్క్యూట్స్ లో ఫస్ట్ మెసెస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్క మెస్ కి ఒక్కొక్క కరెంట్ డైరెక్షన్ ఎజ్యూమ్ చేసుకుంటాం. మనం ఎంటైర్ నెట్వర్క్స్ లో ఎక్కడైనా సాల్వ్ చేసినప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎజ్యూమ్ చేసుకుంటాం. ఆ మెస్ లో ఒక ఈచ్ మెస్ కరెంట్ ని ఐడెంటిఫికేషన్ ఇస్తాం. ఏదైనా ఫస్ట్ మెస్ కరెంట్ I1 అని, సెకండ్ మెస్ కరెంట్ I2 అని చెప్పి ఐడెంటిఫై చేసి ఫర్దర్ గా సాల్వ్ చేస్తాం. అండ్ మనం ఈ మెస్ అనాలిసిస్ అనేది కిర్చాఫ్స్ వోల్టేజ్ లో బేస్ చేసుకుని సాల్వ్ చేస్తాం. అండ్ మెయిన్ పర్పస్ ఆఫ్ ది మెస్ మెథడ్ ఏంటంటే బ్రాంచ్ కరెంట్స్ ని ఐడెంటిఫై చేసుకోవడానికి. అండ్ బ్రాంచ్ కరెంట్స్ వస్తే బ్రాంచ్ కరెంట్స్ ద్వారా మీకు బ్రాంచ్ వోల్టేజెస్ అండ్ కాంపోనెంట్స్ వోల్టేజెస్ అన్ని మనకు వచ్చేస్తాయి. ఓకే, నౌ కోర్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెస్ మెథడ్ తెలుసుకునే ముందు మెస్ అంటే ఏంటని తెలుసుకోవాలి కదా. ఇక్కడ నేను ఏంటి రాసానో దాని గురించి మీరు ఒకసారి చదువుతానంటే చదవండి. బట్ నేనైతే డైరెక్ట్ గా ఒక సర్క్యూట్ ఎగ్జాంపుల్ తీసుకుని సర్క్యూట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది ఒక సర్క్యూట్. దిస్ ఇస్ R1 అనుకుంటే, R2 అనుకుందాం, R3 అనుకుందాం, వోల్టేజ్ సోర్స్ V అనుకుంటే, ఇక్కడ ABCD. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ABCA అన్నది ఒక క్లోజ్డ్ పాత్, అలానే BDCB అన్నది ఒక క్లోజ్డ్ పాత్. సో ABCA అన్నది ఒక మెస్ అండ్ BDCB అన్నది ఇంకొక మెస్. సో ఇప్పుడు నేను ABDCA అన్నది ఒక మెస్ అంటాను. ఒప్పుకుంటారా? నో. ఎందుకంటే ఇప్పుడు ఇదొక మెస్ అవ్వచ్చు, ఇదొక లూప్, బేసికల్ లూప్, బట్ దాని మెస్ కూడా అనొచ్చు. అండ్ ఇదొక లూప్, బట్ దీని మెస్ కూడా అనొచ్చు. ఎందుకు? మెస్ అంటే ఏంటి? ఆ మెస్ లో మళ్ళీ ఇంకో లూప్ ఉండకూడదు. అర్థమైందా? ఎంఎస్ ఇస్ లూప్ దట్ డస్ నాట్ కంటైన్స్ ఎనీ అదర్ లూప్స్ విత్ ఇన్ ఇట్. అంటే లూప్ మెస్ అవ్వచ్చు, కానీ మెస్ లూప్ అవ్వదు. లూప్ కెన్ బి ఎ మెస్, బట్ మెస్ కెనాట్ బి లూప్ బికాస్ మెస్ ఈజ్ ఎ స్పెషల్ లూప్ దట్ డస్ నాట్ కంటైన్ ఎనీ అదర్ లూప్. ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి, ఈ లూప్ ఇది మెస్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? ఆల్రెడీ ఇందులో ఇదొక లూప్ ఉన్నాయి కాబట్టి ఈ టోటల్ గా అవుటర్ బౌండరీలో మనం డ్రా చేస్తున్న ఈ లూప్ అనేది మెస్ అయితే అవ్వదు. అదే ఇక్కడ కోర్ కాన్సెప్ట్, అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ మెస్ మెథడ్ లో మనం చేయాల్సింది ఏంటంటే లూప్స్ ని లేబుల్ చేయాలి. అంటే ఏదర్ మెసెస్ ని ఫస్ట్ లేబుల్ చేయాలి. నెక్స్ట్ KVL అప్లై చేస్తాం. KVL అప్లై చేసిన తర్వాత బ్రాంచ్ కరెంట్స్ ఆర్ బ్రాంచ్ వోల్టేజెస్ అప్లై చేయడానికి ఓమ్స్ లో అప్లై చేసి ఈచ్ ఎలిమెంట్ ఆర్ కాంపోనెంట్ ఆర్ బ్రాంచ్ యొక్క వోల్టేజెస్ ఆర్ కరెంట్స్ ని సాల్వ్ చేస్తాం. బట్ ఫర్దర్ గా మనకి ఆ బ్రాంచ్ కరెంట్స్ ఆర్ బ్రాంచ్ వోల్టేజెస్ అనేది ఈ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం ద్వారానే మనం తీసుకుంటాం. ఈ మెసెస్ లో ఈక్వేషన్స్ తీసుకుంటాం, ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అది స్టెప్స్. డైరెక్షన్ కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా, సేమ్ సర్క్యూట్ డ్రా చేస్తా. ఇక్కడ ఇది R1 అనుకుందాం, ఇది R2 అనుకుందాం, ఇది R3 అనుకుందాం. ఇది వోల్టేజ్ సోర్స్ V. కొంచెం విడ్త్ అనేది పెంచుతున్నాం. ఓకే, సో దట్ మీకు చూసినప్పుడు ప్రాపర్ గా కనబడుతుంది, దాని గురించి విడ్త్ పెంచాను. అండ్ ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ I1, ఈ మెస్ లో ఫ్లో అవుతున్న కరెంట్ I2. ఇక్కడ I1, I2 ఈ రెండు కూడా ఏ డైరెక్షన్ లో తీసుకున్నాను? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకున్నాను. బట్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఏదర్ I1 ఆర్ I2 వాల్యూ నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏ డైరెక్షన్ లో అయితే ఎజ్యూమ్ చేసుకున్నామో ఈ డైరెక్షన్ రాంగ్. సో యాక్చువల్ ఫ్లో అవుతున్న కరెంట్ అన్నది దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది అని మనకి ఈ నెగిటివ్ సైన్ అన్నది ఇండికేషన్. అర్థమైందా? సపోజ్ ఇక్కడ సాల్వ్ చేసిన తర్వాత ఏదో ఒక మనకి -5 amps వచ్చింది. అంటే మనం యాక్చువల్లీ కరెంట్ డైరెక్షన్ ఏం తీసుకున్నాం? ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకున్నాం. బట్ నెగిటివ్ సైన్ వచ్చింది కదా. అంటే ఇన్ జనరల్ గా ఈ మెస్ లో కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. అంటే ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది, ఎజ్యూమ్ చేసుకున్న డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో. అది ఈ డైరెక్షన్ కన్వెన్షన్ గురించి మనకి ఈ స్లైడ్ ఇలా చెప్తుంది. నెక్స్ట్ కొన్ని స్పెషల్ కేసు ఉంటాయి. స్పెషల్ కేసు అంటే సూపర్ మెస్ గురించి ఆల్రెడీ మనం నోడ్ మెథడ్ లో సూపర్ నోడ్ అంటే ఏంటో చూసాము. ఇక్కడ సూపర్ మెస్ గురించి చూస్తున్నాం. సూపర్ నోడ్ అంటే ఏమనుకున్నాము? ఏ నోడ్ అయితే ఓకే నోడ్ కాదు, సపోజ్ ఒక వోల్టేజ్ సోర్స్ 2 nodes మధ్య షేర్ చేసుకుంది అనుకోండి. 2 nodes మధ్య షేర్ చేసుకున్నట్లయితే ఆ వోల్టేజ్ సోర్స్ ని, అప్పుడు ఈ దీన్ని సూపర్ నోడ్ అని చెప్పి అంటున్నాం. ఇది ఇక్కడ ఏం చేసాము? అప్పుడు సూపర్ నోడ్ అని చేసినప్పుడు
దీన్ని టెంపరీగా ఇగ్నోర్ చేసి ఈ నోడ్ ని కామన్ నోడ్ అనుకుని మనం ఫర్దర్ గా సర్క్యూట్ అయితే సాల్వ్ చేసాం. ఇన్ ద సేమ్ వే సూపర్ మెస్ లో కూడా అంతే. ఇక్కడ ఏంటి కరెంట్ సోర్స్ షేర్డ్ బిట్వీన్ టూ మెసెస్. ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. ఇదొక రెసిస్టెన్స్, ఇది వోల్టేజ్ సోర్స్. ఓకే కదా. ఇప్పుడు ఏంటి, ఇదొక మెస్ అండ్ ఇదొక మెస్. ఇప్పుడు ఏమైంది, కరెంట్ సోర్స్ ఇఫ్ కరెంట్ సోర్స్ షేర్డ్ బిట్వీన్ టూ మెసెస్ దెన్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ సూపర్ మెస్ అన్నారు. సపోజ్ ఇక్కడ నేను ఒక కరెంట్ సోర్స్ డ్రా చేశా ఐఎస్. సో ఇప్పుడు దీన్ని సూపర్ మెస్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఏం చేయాలండి, సూపర్ మెస్ వచ్చినప్పుడు టెంపరీగా ఈ కరెంట్ సోర్స్ ని ఇగ్నోర్ చేసి ఈ బౌండరీలో దాని సరౌండింగ్ అవుటర్ బౌండరీని కన్సిడర్ చేసుకుంటూ మనం కేవీఎల్ అనేది అప్లై చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఈ కరెంట్ సోర్స్ ద్వారా మనకి కన్స్ట్రైంట్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, కన్స్ట్రైంట్ ఈక్వేషన్ వస్తుంది. మీకు సింపుల్ గా ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఇక్కడ కంటే ఇక్కడ డ్రా చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. లేదు, ఇదే బెటర్ అర్థమవుతుంది ఈజీగా. ఓకే, దట్స్ ఫైన్. సో when a current source is shared between two meshes, a super mesh is created. In this case, ignore the current source temporarily, write a KVL equation for the larger boundary, and create an extra equation defining the current source in terms of the two mesh currents. That is nothing but an extra equation. Now, డిపెండెంట్ సోర్స్ గురించి చూద్దాం. ఒకవేళ సర్క్యూట్ లో డిపెండెంట్ సోర్స్ వచ్చినట్లయితే ఆ డిపెండెంట్ సోర్స్ ని కూడా మనం ఇండిపెండెంట్ సోర్స్ కింద ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేసి కేవీఎల్ అప్లై చేసి సాల్వ్ చేస్తాం. బట్ ఏంటంటే మనకి ఒక అడిషనల్ కన్స్టెంట్ ఈక్వేషన్ వస్తుంది. మనం ఫర్దర్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఆ కన్స్టెంట్ ఈక్వేషన్ ఏంటన్నది మనకి తెలుస్తుంది. అంటే ఏంటనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ తీసుకుందాం. కేవీఎల్ కదా సాల్వ్ చేయబోయేది, మెస్ మెథడ్, అందులో కేవీఎల్ అప్లై చేస్తాం. సో ఫస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ తీసుకుందాం. సేమ్ ఇందాక నుంచి మనం చూస్తున్న సర్క్యూట్ ని సాల్వ్ చేద్దాం. ఇదే కదా, మనం 20 volts అనుకుందాం, అండ్ 5 ohms, 10 ohms, 15 ohms. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ లూప్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఏంటి ఇక్కడ లూప్స్, ఇదొక మెస్, లూప్స్ ఏదో అనుకున్నాం. ఇదొక మెస్ అండ్ ఇదొక మెస్. సో ఇప్పుడు ఏంటి, మెస్సెస్ ఐడెంటిఫై చేసాం కదా, కరెంట్స్ డైరెక్షన్ ఇచ్చుకుందాం. ఇది ఈ మెస్ లో ఈ డైరెక్షన్ లో కరెంట్ తీసుకుందాం, ఈ మెస్ లో ఈ డైరెక్షన్ లో కరెంట్ తీసుకుందాం. రెండు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకున్నాం. ఈ మెస్ లో ఫ్లో అవుతున్న కరెంట్ I1 అనుకుంటే, ఈ మెస్ లో ఫ్లో అవుతున్న కరెంట్ I2 అనుకుందాం. నెక్స్ట్ లూప్స్ ఐడెంటిఫై చేసాము అండ్ కరెంట్ డైరెక్షన్స్ ఇచ్చేసాము. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, కేవీఎల్ అప్లై చేయాలి. చెప్తున్నాను, మనం కరెంట్ ఫ్లోని ఫాలో అవుతాం. ఒకవేళ ఎక్కడైతే ఏదర్ ఎలిమెంట్ అది రెసిస్టెన్స్ అవనివ్వండి, కెపాసిటెన్స్ అవ్వండి, ఎక్కడైనా అవనివ్వండి, ఆ ఎలిమెంట్ లో కరెంట్ ఎంటర్ అయినట్లయితే అక్కడ మనం పాజిటివ్ గా తీసుకుంటాం. ఒకవేళ కరెంట్ లీవ్ అయినట్లయితే అక్కడ నెగిటివ్ గా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ మెస్ లో చూడండి, ఈ మెస్ లో చూసుకుంటే కరెంట్ ఇక్కడ నుంచి లీవ్ అవుతుంది, రెసిస్టెన్స్ లో ఇక్కడ ఎంటర్ అవుతుంది, ప్లస్ మైనస్ ఇక్కడ ఎంటర్ అవుతుంది. సో ఫస్ట్ ఈ మెస్ కి కేవీఎల్ రాద్దాం. ఫస్ట్ ఏంటి, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ 20 volts వోల్టేజ్ సోర్స్ నుంచి కరెంట్ లీవ్ అవుతుంది కదా, -20 ప్లస్ ఇక్కడ 5 ohms రెసిస్టెన్స్ లోకి కరెంట్ ఎంటర్ అవుతుంది. సో I1 into 5 ohms ప్లస్ ఈ 15 ohms రెసిస్టెన్స్ లోకి కరెంట్ ఎంటర్ అవుతుంది. సో I1 into 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కరెక్టా? లేదు, రాంగ్. ఎందుకంటే ఈ 15 ohms రెసిస్టెన్స్ లో ఓన్లీ కరెంట్ I1 ఒకటే ఫ్లో అవ్వట్లేదు, I2 కరెంట్ కూడా ఫ్లో అవుతుంది. సో దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. ఈ I2 కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, దీనికి ఈ I1 కరెంట్ ఎలా ఫ్లో అయితే I2 కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. సో I2 కరెంట్ ద్వారా వచ్చే వోల్టేజ్ డ్రాప్ కి మనం నెగిటివ్ సైన్ ఇచ్చుకోవాలి, అంటే -I2 into 15 ఇది. సో సింపుల్ గా ఇప్పుడు ఏం చేద్దాం, I1 డ్రాప్స్ ఎంత ఒక దగ్గర, I2 డ్రాప్స్ ఎంత ఒక దగ్గర రాద్దాం. సో -20 ప్లస్ ఓకే 5I1 ప్లస్ 15I1 మైనస్ 15I2 ఈజ్ ఈక్వల్ టు 0. సో వేరియబుల్స్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి కాన్స్టెంట్ ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళిపోదాం. అప్పుడు చూసుకుంటే ఏంటి, 5I1 ప్లస్ 15I1 ఎంత, 20I1 మైనస్ 15I2 ఈజ్ ఈక్వల్ టు
మైనస్ 20. ఇది మనకి ఫస్ట్ మెస్కి వచ్చింది. ఇప్పుడు సెకండ్ మెస్ అంటే ఏంటి? సెకండ్ మెస్ దీనికి సాల్వ్ చేద్దాం. సేమ్ ఇక్కడ 15 కి ఫస్ట్ డ్రాప్స్ రాద్దాం, తర్వాత సైన్స్ 15i2 10i2 ఈ రెండింటికి ప్లస్ సైన్స్ వస్తే నెగిటివ్ సైన్స్ వస్తే చూద్దాం. కేవీఎల్ అప్లై చేస్తున్నాం. అప్లైయింగ్ కేవీఎల్ టు సెకండ్ మెస్. ఓకే, కేవీఎల్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకున్నాం. అలానే మన ఛానల్లో యానిమేటెడ్ వీడియోస్ తో షార్ట్స్ కూడా ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళి కేవీఎల్ గురించి నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 15i2 10i2 ఉన్నాం కదా. ఇక్కడ ఫస్ట్ థింగ్ 10i2 కి ఏ సైన్ వస్తుంది చెప్పండి? పాజిటివ్ సైన్. ఎందుకు? ఈ 10 ohms రెసిస్టెన్స్ లో కరెంట్ అన్నది ఎంటర్ అవుతుంది. అండ్ 15i2 ఈ డైరెక్షన్ లో తీసుకున్నాం కదా. సో ఇక్కడ 15 ohms రెసిస్టెన్స్ లోకి కరెంట్ ఎంటర్ అవుతుంది ప్లస్. అండ్ ఈ 15 ohms రెసిస్టెన్స్ అన్నది కామన్ బ్రాంచ్ టు బోత్ మెస్సెస్. సో ఇక్కడ మనం ఈ మెస్ కరెంట్ కూడా ఈ రెసిస్టెన్స్ లో ఫ్లో అవుతుంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేసుకోవాలి. మనం యాక్చువల్లీ ఈ మెస్ ని కన్సిడర్ చేస్తున్నప్పుడు ఈ కరెంట్ డైరెక్షన్ లో ఈ మెస్ కరెంట్ కూడా డైరెక్షన్ ఉన్నట్లయితే అప్పుడు సేమ్ సైన్ వస్తుంది. బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే నెగిటివ్ సైన్ వస్తుంది. ఈ రెండు ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మెస్ ద్వారా 15 ohms రెసిస్టెన్స్ లో క్రియేట్ అయ్యే డ్రాప్ అన్నది నెగిటివ్ వాల్యూ ఉంటుంది. సో మైనస్ 15i1 ఈజ్ ఈక్వల్ టు 0. ఏదైనా వోల్టేజ్ ఉందా? లేదు కదా. సో ఆల్జీబ్రా సమ్ ఆఫ్ ది డ్రాప్స్ అనేది ఈక్వల్ 0కి ఈక్వల్ అయింది. సో 15i2 ప్లస్ 10i2 25i2 మైనస్ 51i1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1. సో బోత్ 1 and 2 ని సాల్వ్ చేద్దాం. 1 and 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే ఏమన్నాను? 20i1 మైనస్ 15i2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20 అండ్ మైనస్ 15i1 ప్లస్ 25i2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే 25i2 ఈజ్ ఈక్వల్ టు 15i1 కింద రాసుకోవచ్చు కదా. 5 5 సార్ 5 3 సార్. సో i2 ఈజ్ ఈక్వల్ టు 3/5i1. i2 ఈజ్ ఈక్వల్ టు 3/5i1. ఈ పోర్షన్ తీసుకెళ్లి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 20i1 మైనస్ 15 ఇంటూ 3/5i1 ఈజ్ ఈక్వల్ టు 0. 5 1 సార్ 5 3 సార్. అంటే 20i1 మైనస్ 9i1 ఈజ్ ఈక్వల్ టు 0. సారీ 0 ఎందుకు రాస్తున్నాను నేను? 20 ఉంది కదా, మైనస్ 20 ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20. 20i1 మైనస్ 9i1 ఎంత? 11i1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20. దట్ మీన్స్ i1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20/11 amps. ఏమొచ్చింది మనకి ఇక్కడ సైన్? నెగిటివ్ సైన్ వచ్చింది. అంటే యాక్చువల్ గా కరెంట్ ఫ్లో అవుతున్న డైరెక్షన్ ఏంటి? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మనం అజ్యూమ్ చేస్తున్న డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ లో కదా యాక్చువల్లీ ఫ్లో అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్ సైన్ వస్తే సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో i1 అనేది ఫ్లో అవుతుంది. సో i1 వచ్చింది. సేమ్ i1 తీసుకెళ్లి ఇక్కడ అప్లై చేస్తే i2 వాల్యూ వస్తుంది. అండ్ దెన్ అగైన్ ఈచ్ రెసిస్టెన్స్ అక్రాస్ డ్రాప్స్ అన్న వస్తాయి. దట్స్ ఇట్. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు సాల్వ్ మెస్ మెథడ్. నెక్స్ట్ ఇంకొకటి సింపుల్ గా సూపర్ మెస్ రిలేటెడ్ ఇంకో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఒకటి తీసుకుందాం అండ్ ఇక్కడ తీసుకుందాం. ట్వంటీ వోల్ట్స్ 5 ohms 10 ohms 15 ohms మీరు ఏదైనా తీసుకొచ్చి నేను తీసుకుంటున్నాను. ఇది ఒక 5 amps అనుకోండి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? నోట్స్ మెసేజ్ ఐడెంటిఫై చేయాలి. ఇదొక మెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? మెసేజ్ ఐడెంటిఫై చేసిన తర్వాత కరెంట్స్ ఎజ్యూమ్ చేసుకుందాం. సో ఇందులో ఈ డైరెక్షన్ లో అనుకుందాం. దీన్ని i1 కరెంట్ ఎజ్యూమ్ చేసుకుందాం. ఈ మెస్ 2 లో కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఎజ్యూమ్ చేసుకుందాం. కరెంట్ i2 అని దానికి లేబుల్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి? కేవీఎల్ అప్లై చేయాలి. కేవీఎల్ అంటే ఏంటి? ఆల్జీబ్రా సమ్ ఆఫ్ వోల్టేజెస్. అప్లై కేవీఎల్ అంటే ఏమంటున్నాం? ఆల్జీబ్రా సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఈజ్ ఈక్వల్ టు 0. సింపుల్. ఎంటర్ అయితే ప్లస్, లీవ్ అయితే మైనస్. నేను ఇక్కడ రాస్తా 5i1. ఇప్పుడు ఒకటి చెప్పాను మీకు. ఇప్పుడు ఏంటి చూడండి, ఇక్కడ మీకు సూపర్ మెస్ వచ్చేసింది. 20 రాసా, 5i1 రాసా. నెక్స్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నట్లయితే ఇక్కడ డ్రాప్ రాసా. బట్ ఇక్కడ రెసిస్టెన్స్ లేదు, ఒక కరెంట్ సోర్స్ ఉంది.
ఏం చెప్పాము, ఇఫ్ ఇన్ కేస్ కరెంట్ సోర్స్ ఇస్ షేరింగ్ టూ మెసెస్ దెన్ వి కాల్డ్ దట్ కరెంట్ సోర్స్ యాజ్ సూపర్ మెస్. వెన్ వి అంటే ఎప్పుడైతే మనకి సూపర్ మెస్ వచ్చిందో దాన్ని ఇగ్నోర్ చేసి అవుటర్ బౌండరీకి కేవీఎల్ అప్లై చేయాలని తెలుసుకున్నాం. సో ఈ బౌండరీ కేవీఎల్ అప్లై చేయండి. సో 25i1 అండ్ ఇందులో 10 ohms రెసిస్టెన్స్ లో ఫ్లో అవుతుంది కరెంట్ 10i2 అండ్ 15i2. ఇందులో ఫ్లో అవుతుంది సేమ్ కదా, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చెప్పండి 20కి ఏ సైన్ వస్తుంది, పాజిటివ్ సైనా నెగిటివ్ సైనా? 20కి పాజిటివ్ సైన్ వస్తుందా నెగిటివ్ సైన్ వస్తుందా? లీవ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ సైన్. అండ్ 5i1 డ్రాప్ కి పాజిటివ్ నెగిటివ్ ఈ రెసిస్టెన్స్ లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ప్లస్, అండ్ ఈ కరెంట్ ఎంటర్ అవుతుంది, ఇలా కదులుతుంది, ఇలా కదులుతుంది. సో ఎంటర్ ప్లస్ 10i2 సేమ్ ఈ రెసిస్టెన్స్ లోకి ఎంటర్ అవుతుంది, ఎంటర్ ప్లస్ లీవింగ్ మైనస్ ప్లస్ 15i2 is equal to 0. సో ఇప్పుడు చూడండి అంతే. దీన్ని బట్టి i1 i2 ఒక దగ్గర LHS సైడ్ వేరియబుల్స్, RHS సైడ్ కాన్స్టెంట్ తీసుకున్నాం. 5i1 ప్లస్ 15 5i1 ప్లస్ 15 ప్లస్ 10 25i2 ఈజ్ ఈక్వల్ టు 20. ఇది ఈక్వేషన్ 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి మనకు ఇంకో ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ ఉంది కదా, ఈ మధ్యలో కరెంట్ ఫ్లో అవుతుంది, ఇక్కడ ఈ ప్లేస్ లో కరెంట్ ఫ్లో అవుతుంది. యాక్చువల్లీ ఒకవేళ ఈ ప్లేస్ లో రెసిస్టెన్స్ ఉంటే అందులో ఫ్లో అవుతున్న కరెంట్ అంటే ఏమని చెప్తారు ఎయిదర్ i1 మైనస్ i2 కానీ ఆర్ i2 మైనస్ i1 అని చెప్తాం. ఇక్కడ ఏం తీసుకోవాలి, i1 మైనస్ i2 i2 మైనస్ i1. i1 మైనస్ i2 ఎప్పుడు తీసుకోవాలి, కరెంట్ డౌన్వర్డ్స్ ఉన్నప్పుడు. ఎందుకంటే ఈ కరెంట్ ఇది i1 అనే కరెంట్ ఇక్కడ ఏమవుతుంది, ఇలా ఇజ్యూమ్ చేసుకున్నాం అంటే డౌన్వర్డ్ ఫ్లో అవుతుంది. ఇన్ కేస్ i2 మైనస్ i1 అని ఎప్పుడు కన్సిడర్ చేస్తాం, ఇన్ కేస్ కరెంట్ ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతున్నప్పుడు. ఇక్కడ 5 amps కరెంట్ సోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది కాబట్టి i2 మైనస్ i1 కన్సిడర్ చేయాలి. ఏంటి, i2 మైనస్ i1 కన్సిడర్ చేయాలి. సో మనకి సర్క్యూట్ నుంచి ఇంకోటి ఏం తెలుసుకున్నాం, i2 మైనస్ i1 ఇస్ ఈక్వల్ టు 5 amps. ఇది సెకండ్ ఈక్వేషన్. నౌ సాల్వింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్. సెకండ్ ఈక్వేషన్ ని 5 తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు 5 తో కాదు సారీ 25 తో మల్టిప్లై చేస్తే ప్రాపర్ గా వస్తుంది, ఈక్వేషన్ సింపుల్ అవుతుంది. ఇక్కడ 25 ఉంది కదా అందుకే. సో సెకండ్ ఈక్వేషన్ 25 తో మల్టిప్లై చేస్తే 25i2 మైనస్ 25i1 is equal to 5. ఇది ఆఫ్టర్ మల్టిప్లైయింగ్ విత్ 25. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, 5i1 ప్లస్ 25i2 is equal to 20 ఇంటూ 25 చేయాలి is equal to 125. సో ఇప్పుడు చూడండి 25i1 25i2 25i2 క్యాన్సిల్ అయిపోతాయా? ఐఎమ్ సారీ, చిన్న మిస్టేక్ అయింది. వెయిట్ సారీ గైస్, సారీ. ఓకే ఫైన్, సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఇక్కడ ఏం చేస్తాం, సైన్స్ మార్చండి. సైన్స్ మార్చుకున్నట్లయితే 25i2 క్యాన్సిల్ అయిపోతాయి. మీకు మైనస్ 50i1 ఈజ్ ఈక్వల్ టు 125 మైనస్ 20 అంత 105. సో మనకి ఇక్కడ కూడా i1 ఈజ్ ఈక్వల్ టు 105/50 మైనస్ ఇక్కడ కూడా i1 అనేది నెగిటివ్ వాల్యూ వచ్చింది. అంటే మనం ఎజ్యూమ్ చేసుకున్న డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇది ఫ్లో అవుతుంది అండ్ i1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే మనం యాక్చువల్లీ ఈ డైరెక్షన్ లో ఎజ్యూమ్ చేసుకున్నాం కరెంట్, బట్ యాక్చువల్ ఫ్లో అవుతుంది ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. అది మనకి సైన్ రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఇస్ హౌ వి అప్లై కేవీఎల్. ఈ i1 తీసుకెళ్లి సెకండ్ ఈక్వేషన్ లో అప్లై చేస్తే ప్లేస్ చేస్తే మనకి i2 అనేది వస్తుంది. ఇది ఇవ్వండి బేసిక్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నోడల్ అనాలిసిస్ కి బేసిక్ అండ్ మెస్ అనాలిసిస్ కి బేసిక్ కంపారిజన్ చూసుకుంటే, మెస్ అనాలిసిస్ ఎక్కడ బెస్ట్ అంటే మనకి ఎక్కువ వోల్టేజ్ సోర్సెస్ అండ్ తక్కువ మెస్సెస్ ఎక్కడ ఉంటాయో అక్కడ మనకి మెస్ అనాలిసిస్ బెస్ట్. ఎందుకు, ఎక్కువ మెస్సెస్ ఉంటే ఎక్కువ ఈక్వేషన్స్ చేయాలి, తక్కువ మెస్సెస్ ఉంటే తక్కువ ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. అందువల్ల మెస్ అనాలిసిస్ అనేది తక్కువ మెస్సెస్ ఉన్న దగ్గర బెస్ట్ మెథడ్ అని చెప్తున్నాం. ఇది కేవీఎల్ యూజ్ చేస్తుంది. అండ్ మెస్ అనాలిసిస్ లో వేరియబుల్స్ ఏంటి, బ్రాంచ్ కరెంట్స్. మెస్ అనాలిసిస్ లో వేరియబుల్స్ ఏంటి, బ్రాంచ్ కరెంట్స్ అనేవి వేరియబుల్స్. ఎగ్జామ్ లో ఇలానే అడుగుతాడు, వాట్ ఆర్ ద వేరియబుల్స్ ఇన్ మెస్ మెథడ్. నోడ్ మెథడ్ లో వేరియబుల్స్ ఏంటి, నోడ్ వోల్టేజెస్. రిమెంబర్, నోడ్ వోల్టేజెస్. ఓకే, నోడల్ అనాలిసిస్ లో కేసీఎల్ యూజ్ చేస్తుంది. ఎక్కడంటే ఎక్కువ కరెంట్ సోర్సెస్ అంటే తక్కువ నోడ్స్ ఉన్నాయో అక్కడ మనం ఈ నోడ్ అనాలిసిస్ ని యూజ్ చేస్తాం. ఆల్రెడీ ప్రీవియస్ సర్క్యూట్ లో ఒక ప్రాబ్లం చూపించి చెప్పాను, ఎక్కువ సోర్సెస్ ఉన్నాయి మనం, అందుకే నోడ్ అనాలిసిస్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందని చెప్పేసి ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. యూ కెన్ గో అండ్ వాచ్ దట్. అండ్ మనం మెస్ అనాలిసిస్ కి ఉన్న అడ్వాంటేజెస్ ఒకసారి జస్ట్ చూసుకుంటే ఏంటంటే సిస్టమేటిక్ గా ఉంటది. ఎందుకు, ఫస్ట్ ఏంటి
ఫస్ట్ లోబ్స్ ఐడెంటిఫై చేస్తాం, తర్వాత కరెంట్స్ డైరెక్షన్ అప్లై చూసుకుంటాం, తర్వాత కేవీఎల్ అప్లై చేస్తాం, నెక్స్ట్ ఓమ్స్ లా యూజ్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ లో వోల్టేజ్ డ్రాప్స్ ని ఐడెంటిఫై చేస్తాం. సో ఇది ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. అండ్ మెస్ మెథడ్ అనేది ప్లానర్ నెట్వర్క్స్ కి ఐడియల్. ప్లానర్ నెట్వర్క్స్ అంటే ఏంటి? విత్ ఇన్ మెస్ లో ఇంకో మెస్ క్రాసింగ్ అవి ఉండవు అనమాట. అలాంటి నెట్వర్క్స్ ని ప్లానర్ నెట్వర్క్స్ అంటారు. సో మెస్ మెథడ్ ఇస్ బెస్ట్ ఫర్ ప్లానర్ నెట్వర్క్స్. అండ్ సింప్లిఫై చేస్తుంది నెట్వర్క్ ని. ఎంత పెద్ద నెట్వర్క్ అయినా సరే సింప్లిఫై చేసి మనకి ఈజీగా ఆల్ కాంపోనెంట్ కరెంట్ వోల్టేజెస్ ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇది ఒక మెస్ మెథడ్ యొక్క అడ్వాంటేజ్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఏవైనా అండి, మెస్ మెథడ్ అవ్వనివ్వండి, నోడ్ మెథడ్ అవ్వనివ్వండి, ఏవైనా సరే మనం దేనికి సాల్వ్ చేస్తామంటే పెద్ద నెట్వర్క్ ని స్మాల్ నెట్వర్క్ సింప్లిఫై చేసి అందులో అక్రాస్ ఈచ్ కాంపోనెంట్ అండ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఈచ్ కాంపోనెంట్ ఐడెంటిఫై చేయడానికి మాత్రమే చేస్తాం. దట్స్ ఇట్. నౌ నేను దట్స్ ఇట్ అండి. ఇక్కడతో మనకి ఈ రోజు లెక్చర్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే వోల్టేజ్ డివిజన్ రూల్ అండ్ కరెంట్ డివిజన్ రూల్. ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్ లో నేను చెప్పాను ఏంటి నెక్స్ట్ అంటే అక్కడ దగ్గర అప్లై చేయడం జరిగింది వోల్టేజ్ డివిజన్ రూల్ అది. సో ఏంటంటే మనం ఫర్దర్ క్లాసెస్ లో నేర్చుకుంటామని చెప్పాను. సో రేపు మనం వోల్టేజ్ డివిజన్ రూల్ అండ్ కరెంట్ డివిజన్ రూల్ లో కలుసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. వన్ థింగ్ అండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే క్లియర్ గా కామెంట్స్ లో చెప్పండి. మీకు ఒకవేళ అంటే నేను చెప్పే విధానం మీకు నచ్చకపోయినా, నేను ఏమైనా ప్రాబ్లమ్స్ లో మిస్టేక్స్ చేస్తున్నా, ఆర్ఎల్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ బాగోకపోయినా, నేను రాస్తున్నది మీకు కనబడకపోయినా, ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ లో మీరు నాకు ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఫర్దర్ గా నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ లో మంచిగా నేను కంటెంట్ ని డెలివరీ చేయగలను. అండ్ నా వీడియోస్ లేదా నేను డెలివరీ చేసే స్టైల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. ఇంకొంచెం మన తెలుగు ఫ్రెండ్స్ కి, మన స్టూడెంట్, మన డిప్లొమా ఫ్రెండ్స్ కి, జేఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, గ్రాడ్యుయేట్స్ కి అందరికీ కూడా ఎక్కువ రీచ్ అవుతుంది. సో దట్ వీ కెన్ ఆల్ గ్రో వెల్. థ్యాంక్ యూ అండి. Once again, I request you to share, like, and subscribe. Thank you so much, guys. Thank you so much.